మన జీవితంలో మనం చూసినట్లయితే విస్తారమైనటువంటి పాపాలు, విస్తారమైనటువంటి తప్పుదములు. పాపం అంటే మనం పెద్ద పెద్దగా కూడా చూడాల్సినటువంటి అవసరం లేదు కదా. ఆజ్ఞాతిక్రమము కూడా ఎన్నిసార్లు ప్రార్థన చెయ్యడం మానేసినవో అది కూడా చెప్పాలి. ఎన్నిసార్లు వాక్యం చదవడం మానేసినవో అది కూడా, ఎన్నిసార్లు నీ పొరుగువాన్ని వేస్ట్గాడు అని అన్నవో అది కూడా, ఎన్నిసార్లు ఎదుటోని విషయములో మనసులో అది కూడా. ఇట్లా ఆలోచన చేసుకుంటూ పోతే మన జీవితంలో విస్తారమైన పాపాలు కనబడతాయి. అయితే ఈ విస్తారమైనటువంటి పాపాలను దేవుడు క్షమిస్తే మనము మన విషయములో ఎదుటివాడు చేసేటటువంటి 1-2 తప్పులను మనం క్షమించలేకపోతున్నాం. అందుకే యాకోబు అంటున్నాడు, కనికరము లేనటువంటి వాడు కనికరము లేనటువంటి తీర్పే పొందుకుంటాడట. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడనంటే, నేను ఎట్లా క్షమించినో మీరు అట్లా క్షమించారు. నేను ఎట్లా క్షమించినా, విస్తారంగా నువ్వు పాపాలు చేసినప్పుడు, విస్తారంగా నువ్వు తప్పిదములు చేసినప్పుడు, విస్తారంగా నీవు నాకు వ్యతిరేకంగా బ్రతికినప్పుడు నేను ఏ విధంగా క్షమించినా నేను అనుకుంటాను ప్రతి దినము కూడా దేవుడు నన్ను క్షమించకపోతే రేపటి దినాన్ని నేను చూడలేను. హలో, దేవుడు గనక ఈరోజు నన్ను క్షమించకపోతే, ఈ క్షణం నన్ను క్షమించకపోతే, ఉదయం నేను లెగిస్తే రాత్రి పడుకునేంత వరకు ఎన్నిసార్లు క్షమించకపోతే రేపటి ఉదయాన్ని నేను చూడలేను, రేపటి ఉదయాన్ని మీరు చూడలేరు. అయితే ఇంతగా దేవుడు నన్ను క్షమిస్తూ ఉన్నప్పుడు నేను కూడా ఏం కలిగి ఉండాలి? దేవుడు నన్ను క్షమించినట్లు నేను కూడా ఇతరులను క్షమించేవాడనై ఉండాలి, ప్రేమించేటటువంటి వాడనై ఉండాలి. అందుకే దేవా మాకు ప్రార్థన నేర్పవా? యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పిండు, మాకు కూడా నువ్వు ప్రార్థన నేర్పవా అని శిష్యులు అడిగితే ప్రార్థనలో ఒక మంచి మాట నేర్పించాడు. ఏం మాట చదవాలి అక్కడ? మత్తయి సువార్త 6వ అధ్యాయము 12, 14, 15 వచనాలు చూసినట్లయితే, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను. తెలుసు కదా మనకి ప్రార్థన. మనము డైరెక్ట్గా ఏమని అడుగుతాం? ప్రభా నేను తప్పు చేసినా నాకు క్షమించు, అంతే బస్. కానీ ఇక్కడ నేర్పించిన ప్రార్థన డిఫరెంట్గా ఉన్నది. ఎట్లా? మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. ఇక్కడ మొదటి భాగాన్ని మనము స్కిప్ చేస్తాము, రెండో భాగాన్ని మాత్రం అడుగుదాం. ఎందుకు? అది మనకు సంబంధించింది కదా. అయ్యా నన్ను క్షమించు, ఆ పాపం చేసిన, ఈ తప్పు చేసిన, ఇది చేసినా నన్ను క్షమించు. దానికి ముందొకటి ఉన్నది. ఏంటిది? నేను వాడిని క్షమించిన కదా, నన్ను కూడా క్షమించు అని అడగాలి. ఇది ప్రార్థన. ప్రార్థనలో కూడా ఒక మంచి క్లారిటీ ఉండాలి, క్వాలిటీ ఉండాలి. ఏముండాలా? క్వాలిటీ ఉండాలా, క్లారిటీ ఉండాలి. దేవుడేమో ఒక ప్రార్థన నేర్పించిన, నేను క్షమించినట్లు నన్ను క్షమించమని ప్రార్థన చెయ్యి నువ్వు అని అన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. అందుకే కింది వచనంలో అంటాడు, మనుషుల అపరాధములను మీరు క్షమించని ఎడల మీరు కూడా క్షమించబడరు. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీరు కూడా క్షమించబడతారు. 15వ వచనంలో అంటాడు, మీరు క్షమించకపోతే మీ తండ్రి కూడా క్షమించాడు. అంతే. మీరు క్షమించకపోతే మీ తండ్రి కూడా క్షమించాడు. మీరు క్షమిస్తే మీకు కూడా క్షమాపణ దొరుకుతుంది. మీరు చేసే ప్రార్థన కూడా ఎట్లుండాలనంటే, అయ్యా నేను క్షమించిన వాడిని, ఈ తప్పిదం చేసిండు, వాడిని నేను క్షమించిన, నన్ను కూడా క్షమించు అన్నట్లుగా ఉండాలి మీ ప్రార్థన. అందుకే మీరు ప్రార్థన చేసేటప్పుడు విరోధ భావం, వ్యతిరేక భావం, ఏదైనా ఇబ్బంది మీ మనసులో ఉంటే ఫస్ట్ పోయి సమాధాన పడ్డాక ప్రార్థన చేయమని అని అన్నాడు. మనం ఏం చేస్తాం? అవన్నీ వదిలేసి నన్ను క్షమించు, నన్ను ప్రేమించు, నన్ను కాపాడు, మనకి ఇట్లనే ఉంటుంది కదా మన ప్రార్థన. దేవుడేమో ఒక క్రమం చెప్పిండు, ఇట్లా చేయండి అని. మనం ఏం చేస్తామనంటే ఆ ప్రార్థనలో ఉన్నటువంటి దాన్ని సగం స్ప్లిట్ చేస్తాం, సగం అటు పక్కకు పెట్టేసి మిగతా సగాన్ని మాత్రమే పట్టుకుంటాం. నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నన్ను క్షమించు, నన్ను ప్రేమించు, నన్ను కాపాడు. కానీ దేవుడు నేర్పించినటువంటి ప్రార్థన ఏంటో తెలుసా? నీవు కూడా నేను ప్రేమించినట్లుగా ఇంకొకరిని ప్రేమించాలి. నువ్వు క్షమించినాక నన్ను క్షమించమని అడగాలి.
ఇదంతా కూడా మనం మర్చిపోయినటువంటి స్థితిలో ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు భక్తుడు కూడా అంటాడు 4వ అధ్యాయం 32వ వచనములో, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకరు క్షమించాలని అంటాడు. ఎలాగట? క్రీస్తునందు దేవుడు మనల్ని ఎలా క్షమించాడో అలాగ క్షమించాలి, అలాగా క్షమించాలి. మన మూలవాక్యం కూడా అదే కదా, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరు క్షమించాలి.